వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు మన గెస్ట్ తిరుపతి సావిత్రమ్మ తన ఆవేదనను చెప్పుకోవడానికి మార్క్ టీవీతో జూమ్ లైన్ లో అందుబాటులో ఉంది. నమస్తే సావిత్రమ్మ గారు. నమస్తే సార్. ఏమిటి సావిత్రమ్మ గారు, ఏమిటి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నన్ను ఆర్పిఎఫ్ అని రెడ్డి శేఖర్ గారు ఇంత మీరు ఏ ఊర్లో ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు క్లియర్ గా చెప్పండి. మేము తిరుపతిలో ఉంటాం సార్. ఓకే. తిరుపతి శివజ్యోతి నగర్. నా పేరు సావిత్రమ్మ. నాకు 2 పిల్లలు. సార్ మా అబ్బాయికి అందరు ఉన్నారు. నేను ఆర్పిఎఫ్ అని పెట్టి నన్ను గత కొంతకాలంగా నాకు వేరే ఒక సమస్య సిద్ధరామయ్య అనే వాళ్ళు ఉంటే ఆ సమస్య ద్వారా పరిచయం అయ్యాడు రెడ్డి శేఖర్. అయిన తర్వాత వాళ్ళ భార్య వచ్చి మాకు బంధువే అవుతాది, అమ్మాయి దగ్గర వాళ్ళు. అట్లా ఇంకా కొంచెం బాగా పరిచయం అయ్యి క్లోజ్ గా వచ్చారు. వచ్చిన తర్వాత మీకున్న సమస్యలన్నీ మేముండాము, ఆర్పిఎఫ్ వాళ్ళు నీకు తోడుగా ఉంటాము, నువ్వేం భయపడద్దు, నీకు అన్ని డబ్బులు రావాల్సినవి అన్ని రాబడతాము, నీకు ఏ వచ్చినా కూడా మేము ఉంటాము అనేసి చెప్తా వచ్చారు సార్. వచ్చిన తర్వాత మాకు కొంత అమౌంట్ కావాలా, నువ్వు ఎక్కడైనా మాకు తీసిచ్చావంటే నీకు అన్ని హెల్ప్ చేస్తా ఉంటాము, నీకు తోడుగా ఉంటాము అని చెప్పారు. తోడుగా ఉంటామని నన్ను నమ్మించి నేను మా అన్నగారు ఉన్నారు, మా చిన్నాయన కొడుకు, వాళ్ళు ఏదో ఖర్చుల కోసం పెట్టుకొని ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళాలనేసి. ఆ డబ్బులు నేను వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళేదానికి ఒక 7-8 నెలలు పడుతుంది, అంతవరకు ఎవరికైనా ఇచ్చి ఏదో ₹1 సంపాదించుకుంటామని వాళ్ళ ఇబ్బందులతో నాకు చెప్పారు. నేనేం చెప్పానంటే ఇతను ఏం అన్నాడు, మేమైతే నమ్మకం, మీకు బయట ఇచ్చారంటే మీకు ఎవరైనా ఏమారిస్తారు కదా అని చెప్పారు. అని చెప్పి తీసుకున్నారు. ఎంత ఇచ్చారు రెడ్డి శేఖర్ రాయలకు? మీరు ఎంత? 7 లక్షల రూపాయలు ఇచ్చాం సార్. 7 లక్షల రూపాయలు ఇచ్చారు. ఓకే. తిరిగి ఇచ్చారా? తిరిగి 1,80,000 ఇచ్చాడు. దాన్ని అడుగుతాను 2 సంవత్సరాలుగా తిప్పలు పెడుతున్నాడు. 2 సంవత్సరాలు అడిగినప్పుడంతా 2 సంవత్సరాలు అయింది సార్. మీరు అతనికి డబ్బు మీరు రాతపూర్వకంగా ఏమైనా రాయించుకున్నారా? సార్ నాకు రాసిందన్నాను, నాకైతే తెలీదు, నాకు చదువు రాదు. నాకు ఈ చెక్కు ఒకటి బాండ్ ఒకటి ఇచ్చారు సార్. ఇచ్చాడు రెడ్డి శేఖర్ భార్య. రెడ్డి శేఖర్ భార్య ఇద్దరు ఇచ్చారు.